రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే పల్లెటూర్లలో ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడానికి కోసము, అంటే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని తయారు చేయాలి కదా. వాళ్ళకంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చిన్న షాప్ అన్నా పెట్టుకోవాలా, రెండు స్కిల్స్ నేర్చుకొని వేరే దగ్గరన్నా ఎవరి దగ్గరన్నా జాబ్ చేయాలా. సో ఇవే కదా జనరల్ జరిగేటివి ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే. సో దానికోసము ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడానికి రూరల్ ఏరియాస్ లో ఏమేమి స్కీమ్స్ కి తీసుకొచ్చిందని చెప్పేసి మనకు కొన్ని స్కీమ్స్ గురించి డీటెయిల్ గా డిస్కషన్ జరిగింది. వాటి గురించి మాట్లాడండి. చూడండి, నర్చరింగ్ ద రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్ కా मतलब होता है ఎక్కడ మనకి సో రూరల్ ఏరియాస్ లో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందని. సో గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద బాంకెట్ ఆఫ్ ద వైబ్రెంట్ స్కీమాటిక్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఫోకస్ ఆన్ ద సీమ్లెస్ యాక్సెసిబుల్ టు ద ఫినాన్స్. And next one, generating the lucrative market opportunities, ultimately aim to provide the fillip to the rural entrepreneurship. So ఈ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మనకి సో చాలా ఉన్నాయి. సో లక్పతి దీది అని చెప్పేసి, అజీవిక అని చెప్పేసి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన, ఇలా చాలా మనకి స్కీమ్స్ అనేవి ఉన్నాయి. సో వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో రూరల్ ఏరియాస్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడానికి సో గవర్నమెంట్ అనేది ఇలాంటి సో స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, దీనిలో కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ కనుక తీసుకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనేది ఉంది. అంత్యోదయ అంటే ఎవరు? ఇక్కడ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కదా. సో అంత్యోదయ అంటే ఎవరు? చాలా పూర్ గా ఉన్న వాళ్ళని మనం ఏమంటాం? అంత్యోదయ అంటాం, అవునా కదా. వాళ్ళని మనకి సో అంత్యోదయ అనేది ఫిలాసఫీ ఎవరు ఇచ్చారంటే మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఇచ్చారు మనకి. ఓకే, సో అంత్యోదయ ఫిలాసఫీని సో ఇలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనని మనకి లాంచ్ చేశారు మనకి. ఓకే, సో అయితే దీనికన్నా ముందు రెండు స్కీమ్స్ ఉండేటివి. ఆ స్కీమ్స్ ఏంటి అంటే ఇది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అండ్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి రెండు స్కీమ్స్ ఉండేటివి. ఈ రెండు స్కీమ్స్ ఏం చేశారంటే మిక్స్ చేసేసారు. ఈ రెండు స్కీమ్స్ ని కలిపేశారు అనమాట. ఈ రెండు స్కీమ్స్ ని కలిపేసి ఈ స్కీమ్ పేరుతో పిలుస్తున్నాం మనం. ఏమని? దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనే పేరుతో పిలుస్తున్నాము. అంతకుముందు రెండు సపరేట్ ఉండే. ఏది? ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది సో 2010లో స్టార్ట్ అయింది. అది అలానే ఉండేది. ఇది కూడా సేమ్ అప్పుడే స్టార్ట్ అయింది. రెండు స్కీమ్స్ ఉండేది. ఇప్పుడు రెండు స్కీమ్స్ ని మెర్జ్ చేసేసి సో మనము ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనే పేరుతోటి పిలుస్తున్నాము. ఓకే, సో ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గానే ఇది అర్బన్ ఏరియాస్ కి సంబంధించింది ఒకటి, రూరల్ ఏరియాస్ కి సంబంధించింది ఒకటి. అసలు మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది? ఎలా ఏం చేయాలి ఇక్కడ అంటే మనకి ఇక్కడ సో మేజర్ గా ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే సో మేబీ అది అర్బన్ ఏరియాస్ అయినా ఆర్ మేబీ రూరల్ ఏరియాస్ అయినా సరే, ఏ ఏరియాస్ అయినా కానీ సో మేజర్ గా ఫోకస్డ్ ఎవరు ఇక్కడ? ఉమెన్ ని. సో ఉమెన్ ని ఫోకస్ చేసి సో ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఉమెన్ ని మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో మెంబర్స్ గా చేయాలి. ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఏవైతే ఉంటాయో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లలో మనకు ఎస్హెచ్జీస్ అంటాం కదా, మన పల్లెటూళ్ళలో ఉంటాయి స్వయం సహాయక సంఘాలు అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఏం చేయాలి? మెంబర్స్ గా చేయాలి. ఓకేనా? ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో మెంబర్ చేస్తే అప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మనం లోన్స్ ఇస్తాం. ఏవైతే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో బ్యాంక్స్ నుంచి ఏమిస్తాం? మనం లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్స్ ద్వారా ఏమిస్తాం? మనం లోన్స్ ఇస్తాం. ఓకే, బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ బ్యాంక్స్ ద్వారా ఏం చేస్తారు? వాళ్ళు మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవచ్చు. లేదా మనం ఏం చేస్తాం? వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. మనం స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తాము అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం బ్యాంక్ ద్వారా ఏమి ఇస్తాం? మనం లోన్స్ ఇస్తాము. స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేజర్ గా వీళ్ళకి. ఎవరికి? ఉమెన్. సో హూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మేబీ ఐదర్ రూరల్ ఏరియా ఆర్ అర్బన్ ఏరియా, ఏ ఏరియా అయినా సరే వాళ్ళకి మన స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో అలా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏమవుతారు? మా పొలంలో కూడా మొలకలు వచ్చినాయని చెప్పేసి సో వాళ్ళు కూడా ఏమనుకుంటారు? పదరా అంటాడు వాళ్ళు. ఓకే, సో అందువల్ల ఈ ఆబ్జెక్టివ్ తోటి ఈ స్కీమ్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఏది? ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన. సో ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన కింద మనకి ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్, సోషల్ మొబిలైజేషన్ అంటే వాట్ ఈస్ మీన్ బై ఇట్? ఉమెన్ అనే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారనే ఒక మనకి ఉంది. ఇప్పుడంటే వెళ్తున్నారు కానీ మనం పాతకాలంలో ఎట్లా ఉండేది? ఒక 20 సంవత్సరాల క్రితం మన బచ్పన్లో ఉండగా చాలా కష్టంగా ఉండేది. సో ఇప్పుడు అందుకనే సోషల్ మొబిలైజేషన్, ఉమెన్ ఎక్కువ మొత్తంలో ఏం చేయాలి? మొబిలైజేషన్ చేయాలి. అండ్ దట్టు ఇక్కడ సోషల్ మొబిలైజేషన్ అంటే ఇక్కడ పర్టికులర్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సెక్షన్ లో ఉమెన్ ని కూడా ఎక్కువ మొత్తంలో మొబిలైజేషన్ చేసి వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఎప్పుడు వస్తారు మెయిన్ స్ట్రీమ్ లోకి? బ్యాంకుల ద్వారా లోన్స్ ఇవ్వడం ద్వారా, వాళ్ళు కూడా బిజినెస్ పెట్టుకోవడం ద్వారా, వాళ్ళు కూడా సొసైటీలో ఏమవుతారో కలిసి అందరితో పాటు జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి.
ఓకే. సో సోషల్ మొబిలైజేషన్ అండ్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్ కానీ కెపాసిటీ బిల్డింగ్ అంటే సో ఈ మన వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం. ఫినాన్షియల్ ఇంక్లూజన్, బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇవ్వడము, బ్యాంక్ అకౌంట్స్ తీపియడము. లైవ్లీహుడ్ ప్రమోషన్, ఈ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఏవైతే ఇచ్చారో వాటి ద్వారా వాళ్ళు ఏం చేస్తే చిన్న సో షాప్స్ పెట్టుకొని వాళ్ళు కూడా ఏమవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది పొందడానికి ఏముంటది అవకాశం. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళంతటా వాళ్ళు షాప్ పెట్టుకోవడం కాకుండా వాళ్ళు కూడా ఇంకా నలుగురికి ఏం చేయొచ్చు, జీవనోపాధిని కల్పించడానికి అవకాశం ఉంటుంది. గెటింగ్ మై పాయింట్? ఓకే. నెక్స్ట్ వన్ కన్వర్జెన్స్. ఇంకా గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడినప్పుడు వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ ఉమెన్ లాగా ఉండకుండా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయినప్పుడు వాళ్ళకు కన్వర్జెన్స్ జరుగుతుంది. కన్వర్జెన్స్ అంటే మీటింగ్, కన్వర్జెన్స్ అంటే అందరు కలిసి కలవడం. సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా కలవడం ద్వారా వాళ్ళకంటూ ఒక ఆలోచనలు వస్తాయి, వాళ్ళు కూడా ఒక ఉమెన్ ఫోర్స్ లాగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఈ అన్ని ఆబ్జెక్టివ్స్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి కోసమే ఈ దీన్ దయాల్ సో అంత్యోదయ యోజనని తీసుకురావడం జరిగింది. ఇది దీన్ దయాల్ అంత్యోదయ యోజన 4 కాంపోనెంట్, సోషల్ మొబిలైజేషన్ కానీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కానీ, నెక్స్ట్ ఏంటి లైవ్లీహుడ్ ప్రమోషన్ కానీ, నెక్స్ట్ ఏంటి కన్వర్జెన్స్ కానీ. సో సోషల్ మొబిలైజేషన్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, లైవ్లీహుడ్ ప్రమోషన్ అండ్ కన్వర్జెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ సో ఇది తీసుకున్నాం అనుకో, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో దీన్ దయాల్ ఉపాధ్యాయ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ తీసుకుంటే మనకు పల్లెటూరులకు సంబంధించింది ఎక్కువ మొత్తంలో మనం వేటిని ఫోకస్ చేస్తాం, మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఫోకస్ చేస్తాం. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద వాట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఫోకస్ చేస్తాం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఫోకస్ చేస్తూ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఏమి ఇస్తాము? ఫస్ట్ వన్ సో దట్ ఈస్ ద యాక్సెస్ టు ద వాట్ ఫార్మల్ క్రెడిట్. ఫార్మల్ క్రెడిట్ అంటే ఏంటిది? బ్యాంక్ ద్వారా. ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటే ఏంటిది? ఈ బయట మనీ లెండర్స్ ద్వారా, అప్పులు ఇచ్చే ద్వారా తీసుకుంటారు మనకి. అలా కాకుండా మనం బ్యాంక్ ద్వారా లోన్స్ ఇస్తే వాటి ఏమంటాం? ఫార్మల్ క్రెడిట్ సిస్టమ్ అంటాం. బ్యాంకుల ద్వారా లోన్స్ ఇవ్వడం కానీ అండ్ సపోర్ట్ ఫర్ ద డైవర్సిఫికేషన్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద వాట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ. వాళ్ళ యొక్క డైవర్సిఫికేషన్ చేయాలి. ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళని జనరల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. అగ్రికల్చర్ మీద కాకుండా వేరే వాటిపై కూడా వాళ్ళని ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. అంటే వేరే వేరే జాబ్స్ కూడా చేయండి, వేరే వేరే మీరు చెయ్యండి అని చెప్పేసి. ఓకే. అట్లా అంటే వేరే వేరే ఇండస్ట్రీస్ పెట్టుకోండి. పాపడాలు తయారు చేయడము, మ్యాచ్ బాక్సెస్ తయారు చేయడము, లేదంటే చిన్న అగరబత్తీలు తయారు చేయడము, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో చిన్న లేకుంటే ఈ బ్లౌజెస్ కుట్టడము, లేదా ఎంబ్రాయిడరీ షాప్స్ గాను, లేదా బ్యూటీ పార్లర్లో, సో రకరకాల వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది పాసిబిలిటీ ఉంటే అది. ఓకే. సో అలా వేరే దానికోసం డైవర్సిఫికేషన్ కూడా చేయాలి. అండ్ నెక్స్ట్ యాక్సెస్ టు ద వాట్ ఎంటైటిల్మెంట్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి గవర్నమెంట్ యొక్క ఎంటైటిల్మెంట్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవసరమైతే అవన్నీ కూడా ఇవ్వాలని చెప్తున్నాను. ఇది ఒకదానికి కదా, అన్ని స్కీమ్స్ కి ఇదే వర్తిస్తాయి. ఏ గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నా అన్నిటికి ఇవే ఉంటాయి. ఓకే. బట్ ఇది మీకు ఐడియా కోసం అంటే బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం చెప్పడం జరిగింది. ఓకేనా రైట్. అంటే ఈ విధంగా చేస్తాం మనము. ఇగో ఎట్లా అంటే సపోజ్ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఒక నిమిషం అవ్వాలి. ఈ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనము? ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇగో మనం ఇది చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇది చేయాలన్నమాట. మనం ఇవన్నీ చేస్తే మనం అనుకున్నటువంటి ఏంటి ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ చేస్తే మనకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. సోషల్ మొబిలైజేషన్ కానీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇవన్నీ జరగాలి అంటే మనం అనుకున్నట్టు ఇవన్నీ జరగాలి అంటే సో యూ నీడ్ టు డూ దిస్. ఓకే. ఇప్పుడు చూడండి ఎట్లా ఇచ్చారు మనకి సర్వేలో ఏమి ఇచ్చారు, ఎకనామిక్ సర్వేలో ఏమి ఇచ్చారు చూడండి. దీన్ దయాల్ అంత్యోదయ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మనం అనుకున్నది ఉంటుంది చూడండి. వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సోషల్ సెక్టర్ స్కీమ్ ఎయిమింగ్ టు ఎంపవర్ ద పూర్ హౌస్ హోల్డ్ టు చూడండి ఏమన్నాడు ఇక్కడ టు యాక్సెస్ ద వాట్ మీనింగ్ఫుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రెండోది ఏమన్నాడు? స్కిల్ ట్రైనింగ్ నేర్పిస్తారని చెప్పాం కదా, స్కిల్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అర్థమైందా? సో స్కిల్ వేజ్ అంటే స్కిల్స్ ఇస్తారు మనకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం లోన్స్ ఇస్తారు అండ్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ NRLM హెల్ప్ ద ఉమెన్ యాక్సెస్ టు సైంటిఫిక్ నాలెడ్జ్. ఉమెన్ కి సైంటిఫిక్ నాలెడ్జ్ రావడానికి ఉపయోగపడింది, స్పెషలైజ్డ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడింది. వాల్యుబుల్ ఎక్స్పోజర్ టు మోటివేట్ ఇగ్నైట్ ద న్యూ ఎనర్జీ టు రీఫార్మ్ దేర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఫామ్ అయినప్పుడు ఆ గ్రూప్ అనేది వేరే వేరే ప్రాంతాలకు విజిట్ చేసినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, డెఫరెంట్ గా డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనం కూడా ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అనిపిస్తుంది ఓహో ఇది ఇలా ఉంటుందా అని. మన రూమ్ లో కూర్చొని ఆలోచించడం వేరు, బయటకు వచ్చి సొసైటీని చూడడం వేరు. పుస్తకంలో చదువుకొని జాబ్ కొట్టడం వేరు, పోయి అక్కడ రియాలిటీలో జాబ్ చేయడం వేరు. రియాలిటీలో జాబ్ చేయాలంటే వన్కి వస్తుంది. ఓకే రైట్. సో కాబట్టి సో చూడండి ఇలాంటి ఉమెన్ అనే వాళ్ళు ఇప్పుడు ఈ అజీవిక కింద చూడండి సోలార్ ప్యానెల్స్ ని తయారు చేయడం, శానిటరీ ప్యాడ్స్ ని తయారు చేయడం, సోప్స్ ని తయారు చేయడం, డిటర్జెంట్స్ ని తయారు చేయడం, ఫేస్ మాస్క్ ని, శానిటైజర్స్ ని అండ్ ఫెన్సింగ్ మెటీరియల్స్ ని ఇట్లాంటివన్నీ తయారు చేయడం అనేది స్టార్ట్ అయింది మనకి. ఓకేనా?
రైట్. సో ఇది ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది కొన్ని అంటే పిఐబి డాక్యుమెంట్ లో 2010లో స్టార్ట్ చేశారని ఉంటుంది. ఎకనామిక్ సర్వేలో 2011లో స్టార్ట్ చేశారని ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బుక్లలో 2011 అనే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ మీకు వచ్చినా కానీ ఇది 2011 అని పెట్టండి. ఓకేనా. పిఐబి డాక్యుమెంట్ 2010 అని ఉంది. బట్ నేను కూడా ఇంతకుముందు చాలా సార్లు అయినప్పుడు 2011 చదివాను. బట్ రీసెంట్ గా నేను మళ్ళీ చూసినప్పుడు 2010 అని ఉంది, 10 కాదు. సో 11 ఆన్సర్ పెట్టండి. ఇది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 11, ఎందుకంటే రిఫరెన్స్ ఇది ఎకనామిక్ సర్వే. సో కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అనేది, ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అని కనుక తీసుకుంటే చూడండి. ఇప్పుడు ఎన్ని బ్లాక్స్ కవర్ చేశారు. సో 7,000 బ్లాక్స్ అనేవి కవర్ చేశారు. ఇగో 90 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని కవర్ చేయడం జరిగింది. దాదాపు 10 కోట్ల మంది హౌస్ హోల్డర్స్ దీంట్లో మెంబర్స్ గా ఉన్నారు. సో క్యాపిటలైజేషన్ సపోర్టెడ్ ఇప్పటి వరకు దాదాపు సో 43,610 కోట్లని మనం సపోర్ట్ చేయడం జరిగింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి. బ్యాంక్స్ ద్వారా చూడండి, the amount of the bank credit accessed by the self help groups. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఇప్పటి వరకు 8.8 లక్షల కోట్లని మన బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది నెక్స్ట్ వస్తుంది మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఈ అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ అనేది నెక్స్ట్ వస్తాయి. ఓకే. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇంత లోన్స్ ఇచ్చారు. వాళ్ళు వెహికల్స్ కొనుక్కొని వెహికల్స్ నడుపుకోవడానికి ఎన్ని లక్షల కోట్ల మందికి లోన్స్ ఇచ్చారు. సో ఇన్ని మహిళా కిసాన్ ఉమెన్ మహిళా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత లోన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దేని కింద? సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ అంత్యోదయ యోజన కింద వాళ్ళందరికీ సపోర్టింగ్ గా ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సెకండ్ ఇనిషియేటివ్ వచ్చేసి లాఖ్పతి దీదీస్ అనేది మనకి 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. లాఖ్పతి దీదీస్ అంటే సిస్టర్సే కదా. లాఖ్పతి అంటే ఎవరు? లక్షాధికారులు. దీదీస్ అందరిని, అక్కలందరూ ఏం చేయాలా? లక్షాధికారులను చేయాలి. ఓకే. అక్కడ ఎంతమంది మహిళల్ని? 3 కోట్ల మంది. ఎంతమంది? సో చూడండి, లాఖ్పతి దీదీస్ ఇనిషియేటివ్ లాంచ్ ఇన్ ద 2023 ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్. చూడండి, టార్గెట్ ఈస్ టు అప్లిఫ్ట్ ద 3 crore SHG హౌస్ హోల్డ్స్ with the minimum annual income of the 1 lakh in the span of the 3 years. ఇదే ఎగ్జామ్ లో ఇక్కడ వరకే మనకి ఇంపార్టెంట్. అదే అడుగుతారు మనకి. అసలు లాఖ్పతి దీదీ అనే ఇనిషియేటివ్ అనేది ఏంటిది అంటే, సేమ్ ఇనిషియేటివ్ ఇస్ దట్ 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులు చేయాలా. ఎన్ని సంవత్సరాలల్లా? 3 సంవత్సరాలల్లా. ఎన్ని సంవత్సరాలల్లా? 3 సంవత్సరాలల్లా 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయాలి. అంటే కనీసం ₹1,00,000 ఇన్కమ్ వచ్చేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలి. వేటి ద్వారా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తీర్చిదిద్దాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు 2 crores అన్నారు, ఇప్పుడు పెంచారు మనకి ఎంత? 3 crores. సో 3 crores ని ఎంతవరకు? 3 years లో ఏ విధంగా మార్చాలి? మనకి ₹1,00,000 ఇన్కమ్ వచ్చేటట్టు. సో వాళ్ళకి ఏదైనా ఒకటి చేసి పెట్టాలన్నమాట వాళ్ళకి. దట్ ఈస్ మినిమం. అది మాక్సిమం కాదు సార్, ₹1,00,000 సరిపోతాయి సార్ అని నువ్వు అనొచ్చు. అవునా కదా? ₹1,00,000 కాదమ్మా బుజ్జి బంగారాలు, మినిమం ₹1,00,000. 10 లక్షలు వస్తే నువ్వు వద్దంటావా ఏంది? 10 లక్షలు వస్తే ఇంకా మంచిది, మా బంగారమే దేవుడా, ఓం నమ శివాయ బంబం బోలేనాథ్ అంటాం. అవునా కదా? సో లాస్ట్కి ఏమంటాం? బిస్కెట్ అంటాం. ఓకే. ఇట్ ఫోకసెస్ ఆన్ ద డైవర్సిఫైడ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్, ఆన్ ద హౌస్ హోల్డ్ సపోర్ట్ అండ్ ద గవర్నమెంట్ కన్వర్జెన్స్, కెపాసిటీ బిల్డింగ్, ఇవన్నీ సపోర్ట్ చేస్తాట. మనకంతా అవసరం లేదు. కానీ జస్ట్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఏంటిది? ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ అంటే ఏడు ఇంప్లిమెంట్ చేస్తారు? జిల్లాలో మండలంలో విలేజ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి ఏమైనా ఉంటుందా? ఏదైనా గదే. సో తర్వాత 2 లైన్లు మనకు అవసరం లేదు, ఎందుకంటే అది ఇంప్లిమెంటేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. నెక్స్ట్ నీచే आओ थोड़ा. నెక్స్ట్ సరాస్ అజీవికా పోర్టల్. సో రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి, సరాస్ అజీవికా పోర్టల్ అండ్ సరాస్ అనేది మొబైల్ యాప్ అనేది ఉంది. ఇంకోటి కూడా చూపిస్తా, జస్ట్ వెయిట్ 1 minute. ఎక్కడ ఉందో అది బుజ్జి బంగారం, ఇక్కడ ఉంది. సరాస్ మేళా ఎవరు ఇది? ఈ సరాస్ మేళా అనేది ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు సరాస్ మేళాని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే వస్తువులు తయారు చేస్తారో వాళ్ళ వస్తువులను అక్కడ పోయి మనకి షోకేస్ పెట్టచ్చు అనమాట. మన భాషలో చెప్పాలంటే నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతాయి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని, లేకుంటే శిల్పకళా వేదికల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా, అట్లా అనమాట. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సపరేట్ గా భారతదేశంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులని వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టడానికి కోసం మనకు సరాస్ మేళా అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. అందుకోసం ఇది మేళా అన్నమాట. ఇది ఒక ఎగ్జిబిషన్. మేళా ఇస్ నథింగ్ బట్ ఎగ్జిబిషన్. చూడండి ఒకసారి, ద సరాస్ మేళా బై ద మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ హెల్ప్స్ అవర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బెనిఫిషియరీస్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ డైరెక్ట్
directly in the urban markets and eliminating the middlemen and improving the artisan margin. It allows the rural producers to engage the buyers and tailor products and consumer preferences of marketing. అన్ని వాళ్ళకి కన్స్యూమర్స్ కి అవసరమైనట్టుగా ప్రొడక్ట్స్ అన్ని తయారు చేసి అవన్నీ తీసుకుపోయి మనకి హైదరాబాద్ లో నాంపల్లి కానీ, లేకుంటే శిల్పకళా వేదిక కానీ, విజయవాడలో మధురవాడలో కానీ, లేదంటే విశాఖపట్నంలో కానీ, లేదంటే ఢిల్లీలో ప్రగతి నగర్ లో, ప్రగతి మైదాన్లో కానీ రకరకాల దగ్గర ఏం చేస్తాం మనం, సో ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాం మనం. ఓకే, సో అలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎవరికి కావాలనుకున్న వస్తువులు వాళ్ళు కొనుక్కుంటారు. ఇది నార్మల్ గా ఆఫ్లైన్ అన్నమాట. ఇది ఆఫ్లైన్. మరి ఆన్లైన్ లో కూడా కొనుక్కోవాలంటే ఎట్లా అంటే, ఎస్ ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. దానికోసం ఒక పోర్టల్ ని, ఒక మొబైల్ యాప్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఎవరైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నిటిని కూడా వాళ్ళు కూడా మార్కెట్ లో అమ్ముకోవాలంటే ఆఫ్లైన్ లో సంవత్సరానికి ఒకసారి ఇది కండక్ట్ చేస్తారు. ఏది, సో సరాస్ అజీవిక. అజీవిక అంటే ఏంటిదంటే లైవ్లీహుడ్ అనమాట. అజీవిక ఇస్ నథింగ్ బట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. అయితే ఇది ఆఫ్లైన్ లో జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. మరి 365 days నీకు వస్తువులు కావాలంటే ఎట్లా? 365 days నీకు వస్తువులు కావాలంటే ఇగో ఈ ఒక పోర్టల్ ఉంది. ఏది, సరాస్ అజీవిక అనే ఒక పోర్టల్ ఉంది. దాంతోపాటు ఈ సరాస్ అనే ఏముంది మనకి, మొబైల్ యాప్ అనేది కూడా ఉంది. ఈ సరాస్ అనే మొబైల్ యాప్ అనేది ఉంది. సో సరాస్ అజీవిక పోర్టల్ కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి మనకి. ఓకే, సో సరాస్ అజీవిక పోర్టల్ అండ్ ఈ సరాస్ మొబైల్ యాప్ అనేది రెండు. సో దీని ద్వారా చూడండి, షోకేస్ ద ఆథెంటిక్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్ సచ్ as తయారు చేసినటువంటి లినిన్ ఐటమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, అపరల్ పికిల్స్ కానీ మేడ్ బై ద ఎవరు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తయారు చేసిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, బై క్రియేటింగ్ ద డెడికేటెడ్ మార్కెట్ ప్లేస్ ఫర్ దేర్ ఇండిజినస్లీ క్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్ కానీ, ప్లాట్ఫామ్ దస్ క్యాటలైజెస్ ద రూరల్ ఉమెన్ ఇంటూ ద న్యూ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో వాళ్ళు కూడా వాళ్ళ వస్తువులను ఏం చేయొచ్చు, దాన్ని డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. అందుకే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏమి ఇస్తాం మనం, స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. వల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల మనం అనుకుంటాం, మనం చాలా తక్కువ ఆలోచిస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే అందరు చదువుకుని ఉమెనే ఉంటారు, పల్లెటూరు వాళ్ళే ఉంటారని వాళ్ళు చదువు, అందులో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ ప్రొడక్ట్లను ఏం చేస్తారు, మంచిగా అని చెప్పేసి ఫోటో తీసేసి సెంథిల్ మాస్టర్ లాగా, ర్యాండీ మాస్టర్ లాగా తీసేసి, ఓకేనా, లేకుంటే రసూల్ పొకుట్టి లాగా తీసేసి ఫోటోల్ని దానిలో పెడతారనమాట. పెట్టిన తర్వాత అప్పుడు నీకు నచ్చితే నువ్వేం చేస్తావు, తీసుకుంటావు. తర్వాత తీసుకున్న తర్వాత ఇంటికి వస్తుంది, మమ్మీ కలర్ చేంజ్ అయింది, మమ్మీ అనుకున్న కలర్ రాలేదు మమ్మీ అంటావు లాస్ట్కి. ఓకే, జస్ట్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద కామెడీ కమ్ హియర్. సో ఓకే, ఇవి లేకపోతే ఇది మనం ఇనిషియేటివ్స్ అని తీసుకున్నాం, రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు అనుకున్న ఎస్సీవీపీ కానీ, గ్రామీణ ఎక్స్ప్రెస్ కానీ. ఎస్సీవీపీ అంటే ఏంటిది, స్టార్ట్అప్స్, విలేజ్ స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేయాలా. మామూలు ఇప్పుడు పెద్ద మనకి గవర్నమెంట్ అనేది స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చి పెద్ద స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది, ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే బాగానే ఉంది. ఓకే, అది టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. మరి పల్లెటూరులో ఉన్నటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. పల్లెటూరులో ఉన్నటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు సపోజ్ మీరు శ్రీమంతుడు సినిమా చూసారనుకోండి. శ్రీమంతుడు సినిమా చూస్తే, శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు దగ్గర వాడు సంపత్ కుమార్ విలన్ ఉంటాడు కదా, పల్లెటూరులో ఇట్లా జిమ్ చేస్తూ ఉంటారు కదా, ఇట్లా వేరే జిమ్ ఐటమ్స్, పల్లెటూరులో ఉన్నటువంటి జిమ్ ఐటమ్ తోటి ఇట్లా లేపుతా ఉంటారు కదా. సో అట్లాంటివి చాలా ఉన్నాయి మనకి. సో పాత అందువని చెప్పేసి మనకి ఏంటిదంటే, సో విలేజ్ లో కూడా స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేయాలి, అలాంటి స్టార్ట్అప్. సో స్టార్ట్అప్ ఇక్కడ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్, ఓకేనా. విలేజ్ లో ఉన్నటువంటి స్టార్ట్అప్స్ ఎంకరేజ్. సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ లో టూరిజం బాగా ఉంది అనుకుందాం. ఆ టూరిజం లో కూడా స్టార్ట్అప్ తయారు చేద్దాం అనుకున్నాడు, మనం ఎంకరేజ్ చేయాలి అంతే. ఒకడు ఆ విలేజ్ ఉంది, సరే ఇప్పుడు సపోజ్ మనకి విశాఖపట్నం దగ్గర మాడుగుల హల్వా అని ఉంటుంది సపోజ్ అనుకుందాం. మాడుగుల హల్వా వెరీ ఫేమస్. ఇప్పుడు మాడుగుల హల్వాని మనం ఎక్స్పోర్ట్ చేయాలా, మాడుగుల హల్వాని వేరే అన్ని భారతదేశం మొత్తం కూడా పాపులర్ చేయాలి అంటే డెఫినెట్గా ఒకటి స్టార్ట్అప్ పెట్టుకున్నాడు అనుకుందాం. స్టార్ట్అప్ పెట్టుకుని మాడుగుల హల్వాని తయారు చేశాడు. బట్ దానికి సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ అనేది. సో అలాంటిది అనమాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే స్టార్ట్అప్ విలేజ్, సో మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన. గ్రామీణ ఎక్స్ప్రెస్ అంటే ఏంటిది, ఇక్కడనే కనిపిస్తుంది ఎక్స్ప్రెస్ అంటే ఏంటిది, మనకి చిన్న ఆటోలు కొనుక్కోవడము, లేదా 3-wheeler కొనుక్కొని వాటి ద్వారా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఆటో కొనుక్కున్నాం అనుకో, ఆటో ద్వారా కూరగాయలు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేకుంటే కోల్డ్ స్టోరేజ్ ఉన్న ఆటో కొనుక్కున్నాం అనుకో, పాలు ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు. అలాంటివి కొనుక్కోవడానికి కోసం కూడా గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుంది, లోన్స్ ఇస్తుంది ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద. ఓకే, సో ఎందుకంటే ఇవి కూడా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని ప్రమోట్ చేయడానికి కోసమే. ఇవి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని ప్రమోట్ చేయడానికే. అర్థమవుతుందా బంగారాలు? సో కాబట్టి ఇక్కడ చూడండి, సో దట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఏ చూడండి నాన్ ఫార్మ్ లైవ్లీహుడ్. ఏమన్నాం, నాన్ ఫార్మ్ లైవ్లీహుడ్ అన్నాం. ఎందుకు నాన్ ఫార్మ్ అంటున్నాం, మనం అన్నాం కదా డైవర్సిఫికేషన్ చేయాలి అని. అక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఏం చేయాలి, డైవర్సిఫై చేయాలి. అంటే అగ్రికల్చర్ కాదమ్మా,
ఓ అమ్మ అగ్రికల్చర్ కాదు రామక్క, ఇంకా వేరే వ్యాపారం కూడా చెయ్య, నీకు మంచి తెలివి ఉంది రామక్క అని చెప్తాను, అవునా కాదా? సో అందువల్ల రామక్కకి మంచి వంటలు చేయడం వచ్చు. అప్పుడు రామక్కని అగ్రికల్చర్లో ఎందుకుంటావు? రామక్క మంచి వంటలు చేసి ఏదో స్టార్ట్అప్ పెట్టిస్తాం మనం, అర్థమవుతుందా? అట్లా అనమాట. సో కాబట్టి ఇంప్లిమెంటెడ్, సో దట్ ఈస్ ద నాన్ ఫార్మ్ లైవ్లీవుడ్. సో నాన్ ఫార్మ్ లైవ్లీవుడ్ స్ట్రాటజీస్ అండర్ ద సో దీన్ దయాళ్ అంత్యోదయ నేషనల్ రూరల్, ఇక్కడ SVEP ఉంది. ఏంటి? స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్ సపోర్ట్ ద వాట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ లోకల్ ఎంటర్ప్రైజెస్. లోకల్ ఎంటర్ప్రైజెస్ ని పెట్టుకోవాలి, వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? ఫైనాన్షియల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పటి వరకు ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు ఎంతమందికి 2.97 lakh ఎంటర్ప్రైజెస్ కి మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మీ సేవ పెట్టుకున్నాం అనుకో, మీ సేవ పెట్టుకోవాలనుకుంటున్నాం, ఇస్తుంది గవర్నమెంట్ లోన్. ఓకే, దాంతోపాటు మనకి AGVY, సో అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ కింద కూడా మనకి ఏంటిది? సో చూడండి, సేఫ్ అఫోర్డబుల్ కమ్యూనిటీ మానిటర్డ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఓకేనా, అర్థమైందా? ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అంటే వెహికల్స్, నీకు వెహికల్స్ కూడా ఇస్తుంది, వెహికల్ లోన్ ఇస్తుంది అనమాట. ఆ వెహికల్ లోన్ ఇచ్చేసి నువ్వు ఇక మళ్ళీ నడుపుకుంటూ సో టీ అని పోవాలి. అది కార్తీ సినిమా ఉంటుంది కదా, మొత్తం ఒక కార్లోనే ఉంటుంది కదా మొత్తం సినిమా, రైట్? అట్లా అనమాట. సో 2333 వెహికల్స్ ఆర్ ఆపరేషనల్ ఇన్ 26 స్టేట్స్ లోపల. సో మనకి అట్లా దాదాపు ఇప్పటి వరకు కింద 2333 వెహికల్స్ ని మనకి గవర్నమెంట్ అనేది అందజేసిందంట. దేని కింద? సో అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ కింద. ఓకే, సో వాళ్ళకు కూడా అవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉపయోగపడతాయి అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధిని పొందుతారు. ఇప్పుడు చూడండి నంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి SCVP చూడండి, ఇక్కడ 2.98 lakhs వాళ్ళందరికీ లోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 23333 వెహికల్స్ ఏం చేసాం? అందజేసాం ఇప్పటి వరకు. ఓకే, దట్ నెక్స్ట్ RSIT, ఇది మంచి స్కీమే ఇది కూడా. సో దట్ ఈస్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ విచ్ ఇస్ ద సబ్ స్కీమ్ ఆఫ్ ద వాట్ సేమ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లో పాట ఇది కూడా. ఈ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనము ఏమిస్తాం? ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమిస్తాం మనం? షార్ట్ టర్మ్ ట్రైనింగ్ కానీ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ అని ఇచ్చేసి వాళ్ళకి మంచిగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్ ఇచ్చేసి పోరా బాబు బుజ్జి బంగారం బయట పోయి ఏదైనా జాబ్ చేసుకో అని చెప్తాం. ఓకేనా? సో ఎసెన్షియల్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ మేనేజ్డ్ అండ్ ఫండెడ్ బై ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు. ఫండింగ్ చేస్తే ఈ పల్లెటూళ్ళల్లో ఈ 10వ తరగతి మానేసి ఇంటర్మీడియట్ మానేసి మనోళ్ళు ఉంటారు కదా, మన బ్యాచ్ ఉంటాయి కదా పల్లెటూళ్ళలో, మీరు చూస్తుంటారు కదా, ఈ 10th క్లాస్ మానేసి ఇంటర్మీడియట్ మానేసి ఉంటారు పోరవాళ్ళంతా చాలా మంది తిరుగుతూ ఉంటారు. అటు ఇటు మంచి మొబైల్ పెట్టుకొని మంచిగా ఇట్లా వేసుకొని ఇట్లా జల్లు పెట్టుకొని ఇట్లా అమ్మతోడ అంటాడు. సో అలాంటి వాళ్ళందరికీ ఏదైనా ఒక జీవనోపాధి చూపించాలంటే, బాబు నువ్వు 10th క్లాస్ మానేస్తేవి ఇంటర్మీడియట్ మానేస్తేవి కానీ మరి ఎట్లా నాయన నీ పెళ్లి వయసు వచ్చింది, మరి ఏంది కథ, మరి పిల్లని ఎవడిగాడు, ఏం చేస్తావు అంటే ఇక అప్పుడు వాళ్ళ ఊర్లో తెలిసిన ఇక్కడ ట్రైనింగ్ ఉంటుందట, మరి పోయి నేర్చుకోపో, ప్లంబరింగ్ నేర్చుకుంటావా, లేకుంటే ఈ లైటనింగ్ నేర్చుకుంటావా, లేకుంటే మనకి ఏంటిది సిమెంట్ పని నేర్చుకుంటావా, ఏం నేర్చుకుంటావా నేర్చుకోపో, ట్రైనింగ్ ఇస్తారని చెప్పి ఎవరు పోయి జాయిన్ చేస్తారు. దీంట్లో జాయిన్ చేస్తే అప్పుడు వాడు అక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటారు అనమాట. ఫ్రీగా నేర్చుకొని ఇంకా బయటగా చిన్న ఎలక్ట్రిక్ వెల్డింగ్ షాపు, గ్లాస్ కట్టింగ్ షాపు, లేదంటే పెయింట్ పికాసో చిత్రాలు పెయింటింగ్ వేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట వాడు. ఓకే, కానీ అది మాత్రం మర్చిపోడు, మళ్ళీ చైనా మొబైల్ వాడతాడు, పెద్ద పాట పెట్టుకుంటాడు, ఏమని జాబురా తిరి జాబిలమ్మ అని. సో కాబట్టి 18 నుంచి 45 సంవత్సరాల యూత్ ఎవరైతే ఉన్నారో, ఈ 18 నుంచి 45 సంవత్సరాల యూత్ అంటే యూత్ కాదు బట్ ఆఫ్ కోర్స్ యూత్ నుంచి అక్కడ మనకి ఇండియాలో యూత్ అంటే ఎవరు? ఇప్పుడు 15 నుంచి 29 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని ఏమంటాం? యూత్ అంటాం. మీరంతా యూత్ అనమాట. ఓకే, రైట్. సో కాబట్టి ఇలా మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్, సో ఇది సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కిల్ ట్రైనింగ్ అండ్ క్రెడిట్ యాక్సెస్ మెంటర్షిప్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దాదాపు ఇప్పటివరకు 36 లక్షల మందికి ఇచ్చారట. ఆ ట్రైనింగ్ లో అన్ని ట్రైనింగ్ నేర్పిస్తాడు, నీకు ఏది కావాలంటే అది నేర్చుకో బాబు అని చెప్తాడు, ఎక్సెప్ట్ ఫోన్ యూజ్ చేయడం, వాట్సాప్ లో చాటింగ్ చేయడం తప్ప. ఓకే, నెక్స్ట్ ఫినాన్సింగ్ ఆఫ్ ద వాట్ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సపోర్ట్ ద రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. నాబార్డ్ అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, జాయింట్ లెండింగ్ గ్రూప్స్ కానీ, సో మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ అందరికీ లోన్స్ ఇస్తుంది నాబార్డ్ ద్వారా. సో రూరల్ డెవలప్మెంట్ కోసం నాబార్డ్ ఉన్నదే దానికోసం. మనకి 1982లో నాబార్డ్ పెట్టింది దేనికోసం? నాబార్డ్ యొక్క పని ఇది కదా, నేషనల్ బ్యాంక్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి 1982లో మనం పెట్టామా లేదా? సో ఈ 1982లో పెట్టిందే దీనికోసం, ఇది రూరల్ ఏరియాస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. రూరల్ ఏరియాస్ కి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు, లేదంటే నోటింత మనం పడతాయి ఇవ్వకపోతే. సో కాబట్టి దాదాపు మొత్తం నాబార్డ్ ద్వారా మనం ప్రతి ప్రోగ్రామ్ రూరల్ ఏరియాస్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కి నాబార్డ్ ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే నాబార్డ్ యొక్క మేజర్ ఫంక్షన్, మేజర్ యొక్క ఫోకస్ ఏరియా, మేజర్ టార్గెటే గ్రామీణ అభివృద్ధి. ఓకే,
సో కాబట్టి నాబార్డ్ నిధులు అనేటివి మనకి ఇవన్నిట్లో కూడా సో ఉపయోగపడతాయి, మనకి మొత్తం వాడుకుంటున్నాం. ఇదంతా మనకు అవసరం లేదు, బట్ జస్ట్ మీకు ఐడియా కోసం నాబార్డు నిధులను కూడా మనం వెచ్చిస్తున్నాము. ఓకేనా, రైట్. సరాస్ మేళా ద్వారా మనం ఇవన్నీ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. కౌశల్య అంటే పాటలు పాడే కౌశల్య కాదు, రారమ్మని రారమ్మని ఆమె వాడుతుంది కదా, ఆమె కాదు. ఓకే, కౌశల్య యోజన అంటే ఇక్కడ ఏంటిది, ఇది స్కిల్ అనమాట. సో కౌశల్య ఇస్ నథింగ్ బట్ స్కిల్ డెవలప్మెంట్. ఓకేనా, సో ఇది ద స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. సో 2014లో స్టార్ట్ చేస్తాం అనమాట. ఏ ఏరియాలో, రూరల్ ఏరియాస్ లో. అందుకని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏమన్నా గ్రామీణ का मतलब होता है रूरल. సో రూరల్ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ కోసం మనకి అప్పుడు మనకి వెంకయ్య నాయుడు గారు ఉండే కదా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అప్పుడు స్టార్ట్ చేశారు అనమాట మనకి. సో దట్ ఇస్ ద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇన్ ద 2014లో స్టార్ట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ఇక్కడనే దొబ్బుద్ది. ఇక్కడ 18 నుంచి 35 అని ఇస్తాడు, అర్థమవుతుందా? 18 నుంచి 35 అని ఇస్తాడు. ఎందుకంటే అప్పట్లో మనకి ట్రైసేమ్ అనే స్కీమ్ ఉండేది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ట్రైసేమ్ అనే స్కీమ్ అనేది మీరు ప్లానింగ్ చాప్టర్ లో చదువుకొని ఉంటారు. ఇక మళ్ళీ ఇక్కడ చెప్తే మనం డిస్టర్బ్ అవుతుంది. సో రైట్, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోండి. ఓకే, రైట్. సో దీనికి 18 నుంచి 35 అని ఇస్తాడు ఎగ్జామినేషన్ లో. ఎంత? 18 నుంచి 35. యుక్త వయసు రాగానే మనకి మానవుడు మెజర్ అయ్యింది అని చెప్పేసి ఇస్తాడు. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ 15 నుంచి 30 సంవత్సరాల వయసు. ఎందుకంటే మనకి లేబర్ ప్రాహిబిషన్ ఎక్కడ వరకు 14 సంవత్సరాల వరకు కదా, చైల్డ్ లేబర్ ప్రాహిబిషన్. 15 సంవత్సరాలు అడుగు పెట్టామంటే అప్పుడు నువ్వు కూడా ఏం చేయొచ్చు, పదర అని చెప్పేసి నువ్వు కూడా ఏం చేయొచ్చు, స్కిల్ నేర్చుకోవచ్చు. 14వ సంవత్సరం వరకు ఏం చేయాలి, చైల్డ్ లేబర్ చేయడానికి వీలు కదా భారతదేశంలో ఆర్టికల్ 24 ప్రకారం. సో కాబట్టి అందువల్ల రూరల్ యూత్ బిట్వీన్ ద 15 to 35 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, సో ఆల్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా నాన్న బుజులు? రైట్. దాంతో పాటు వీల్ ఎలిజిబుల్ ప్లస్ ఇంకొకటి ఉంది రిలాక్సేషన్. ఇక్కడ తప్పు పోతుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్ టు 45 years ఫర్ ఉమెన్ అండ్ SC ST అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ కి. ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ కానీ, ఉమెన్ కానీ, SC ST కానీ 45 years వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఎక్కడికి అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే జనరల్ కేటగిరీ ప్లస్ OBC కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఏంటిది 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, అండ్ SC ST ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉమెన్ వాళ్ళకైతే 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అనమాట ఈ స్కీమ్ కింద. ఓకేనా. సో వీళ్ళు ఏజ్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ. నెక్స్ట్ BPL కార్డు ఉండాలా. ఇదే మళ్ళీ BPL కార్డు 2 సార్లు వచ్చింది. సేమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్, BPL కార్డ్. లేదంటే ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ద విలేజ్లలో అయ్యి ఉండాలా. లేదంటే MG నరేగా పథకం కింద అయినా కనీసం 1 సంవత్సరం పాటు వర్క్ అన్నా చేసి ఉండాలి. సో ఇవన్నీ ఉంటే మనకి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు దేనికి. సో ఈ స్కీమ్ కింద ట్రైనింగ్ తీసుకోవడానికి కోసం. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అద్దమ్మా అవసరం లేదు, ఇవి అవసరం లేదు, జస్ట్ ఏజ్ గుర్తుపెట్టుకుంటే చాలు. జస్ట్ ఇది మీకు ఎక్స్ట్రా అవగాహన కోసం ఎవరు ఎలిజిబుల్, వీళ్ళందరికీ ఏం చేస్తారు, మనకి గవర్నమెంట్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి సో ఈ కౌశల్ వికాస్ యోజన కింద గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది మనకి, సో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద మనకి ఏమిస్తారు, ట్రైనింగ్ ఇవ్వడం జరిగేది. ఓకే, 18 నుంచి 30 సంవత్సరాలు జనరల్ అండ్ OBC వాళ్ళకి, మిగతా వాళ్ళకైతే 45 years వరకు మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ. చూడండి, it is the state-led, outcome-driven skilling program focused on the rural youth, emphasizing the sustainable employment and PPP and independent third-party certification outcomes through the sector skills. The program occupies the unique position among the other skill training programs due to its focus on the rural youth and its emphasis on the sustainable employment through the prominence and incentives given to the post-placement tracking and retention and the career progression. And the special sub-scheme called Roshini and Himayat also being implemented. ఇవి మన దగ్గర కాదు, జమ్మూ కాశ్మీర్లో ఇంప్లిమెంట్ చేశారు ఇవి రెండు కూడా. రోషిని కానీ హిమాయత్ కానీ ఏవైతే ఉన్నాయి జనరల్గా జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మొత్తం ఇంప్లిమెంట్ చేశారు ఇవి. అండ్ టోటల్లీ 16.5 lakhs candidates have been trained and 10.48 lakh candidates are placed under the scheme till the June 2024 అని చెప్పేసి మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు. ఈ స్కీమ్ కింద మనకి పల్లెటూరులో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ అనే వాళ్ళు, యూత్ అని యూతే అంటాడు కదా, ఓకేనా. సో అట్లా ఎంత 16.5 lakh క్యాండిడేట్స్ అనేవాళ్ళు మనకు ట్రైన్ చేయడం జరిగింది. దాంట్లో మన 16 లక్షల మంది ట్రైన్ చేస్తే 10.48 lakh మెంబర్స్ ఏమయ్యారు, మనకి ప్లేస్ అయ్యారు వాళ్ళు. ఓకే, దీని కింద ఓకే, ఇది స్కిల్ ట్రైనింగ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయడానికి కోసం తీసుకొచ్చిన స్కీమ్స్. ఫస్ట్ ఏంటిది, దీన్ దయాళ్ అంత్యోదయ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంతోపాటు లాక్పతి దీదీస్ కానీ, సరాస్ అజీవికా పోర్టల్, సరాస్ ఈ మొబైల్ యాప్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువులు అమ్ముకోవడానికి కోసం. నెక్స్ట్ స్టార్ట్అప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్, అజీవికా గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన కానీ,
నెక్స్ట్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, నెక్స్ట్ వచ్చి ఫినాన్సింగ్ ఆఫ్ ద రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నాబార్డ్ ద్వారా కానీ, నెక్స్ట్ వచ్చేసి సరాస్ ఈమెయిల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద మనం ఇప్పటివరకు ఎంత 16 లక్షల మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా సో మనకి దేని కింద రూరల్ ఏరియాస్ లో మనకి ఎంప్లాయ్మెంట్ ని పెంచడానికి కోసం తీసుకురావడం జరిగింది. ఓకే, రూరల్ ఏరియాస్ లో కూడా ఏంటిది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయడానికి, రూరల్ ఏరియాస్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైతుందో ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయడానికి కోసం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.